హన్మకొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థులు ఇద్దరు గ్రామానికి ప్రధాన సమస్యగా మారిన కోతులను తరిమేందుకు వింత ప్రయోగం చేశారు. ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణలతో గ్రామంలో కోతులను తరుముతూ గెలిపిస్తే కోతుల సమస్య తీరుస్తామని హామీ ఇస్తున్నారు. 2 రోజులుగా తమ అనుచరులకు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణ వేసి ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు శ్రీరామ్, నాగలక్ష్మిలు. ఈ గ్రామంలో 1537 మంది ఓటర్లు ఉండగా 11వ తేదీన మొదటి విడత పోలింగ్ జరగబోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కొత్తగూడెం రైల్వే స్టేషన్లో బాంబు కలకలం సృష్టించింది. ఉదయం రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్పై గుర్తు తెలియని వ్యక్తులు నల్ల సంచిలో బాంబు పెట్టారు. వీధి కుక్క రైల్వే ట్రాక్పై ఉన్న బాంబును కొరకడంతో భారీ శబ్దంతో అక్కడికక్కడే కుక్క మృతి చెందింది. రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు భారీ శబ్దం రావడంతో పరుగులు తీశారు. ప్రయాణికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. వరంగల్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. మామ, అల్లుళ్ళు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. రామన్నపేట బొడ్రాయి వద్ద తన భార్యను కాపురానికి పంపట్లేదని అత్తారింటికి వెళ్లి అనిల్ రెడ్డి అనే వ్యక్తి గొడవకు దిగాడు. ఈ క్రమంలో మాట పెరిగి తన భార్య శ్రీకన్యపై దాడి చేస్తుండగా మామ ప్రభాకర్ అడ్డుకున్నాడు. దీంతో ఆవేశంలో మామ ప్రభాకర్ను కత్తితో పొడిచాడు అనిల్ రెడ్డి. అదే కత్తి లాక్కొని మామ ప్రభాకర్ కూడా అనిల్ను పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో మామ, అల్లుళ్ళు కుప్పకూలడంతో పరిస్థితి విషమంగా మారింది. ఇద్దరిని అంబులెన్స్లో నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థులకు ఓటర్లు షాక్ ఇస్తున్నారు. రేగొండ మండలంలో సర్పంచ్ అభ్యర్థులకు ఓటర్ల డిమాండ్లు సవాల్గా మారాయి. ఓటు వేయాలంటే ముందు కోతుల్ని తరమండి అంటూ గ్రామంలో ఫ్లెక్సీలు వేశారు గ్రామస్తులు. మా ఓటును అమ్మేది లేదు, కోతులను తరిమి ఓట్లు అరగండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇన్స్పైర్ యూత్ అసోసియేషన్ పేరుతో గ్రామంలోని కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు వేయడంతో కోతులను తరిమితేనే ఓట్లు వేయాలని ఓటర్లలో చర్చ జరుగుతోంది. ఈ గ్రామంలో 3016 మంది ఓటర్లు ఉండగా సర్పంచ్ బరిలో నిలిచిన 7 అభ్యర్థులు